పిఎంజే జ్యువెల్స్ ఇప్పుడు మన ఒంగోలులో ఈ ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్ ఓపెనింగ్. ఇక్కడ మీకోసం సరికొత్త లైట్ వెయిట్ జ్యువెలరీ, డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ వర్క్, కుందన్ వర్క్, జడావు కలెక్షన్స్ మన స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 2.5 లాక్ పర్చేస్ మీద ఒక బంగారు నాణాన్ని, ప్రతి గ్రామ్ పాత బంగారం మీద 150 రూపాయలు అదనంగా పొందండి. షరతులు వర్తిస్తాయి. ఇదే మా ఆహ్వానం. పిఎంజే జ్యువెల్స్ షోరూమ్, అద్దంకి బస్టాండ్, గుంటూరు రోడ్, ఒంగోలు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. బాల్యంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ విద్య ద్వారానే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని నమ్మి కృషి చేసి ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన మహనీయుడని అన్నారు. సాధారణ జీవన శైలిని అనుసరిస్తూ ప్రజాసేవే ధ్యేయంగా జీవితాన్ని గడిపిన నాయకుడిని కొనియాడారు. ప్రస్తుత తరానికి దామోదరం సంజీవయ్య జీవితం ఆదర్శమని, పట్టుదల, కృషి, విద్య ద్వారా ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేషు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర చౌదరి, జిల్లా సామాజిక సంక్షేమ అధికారి లక్ష్మణ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, దళిత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఒక స్ఫూర్తి. పేదరికం ఒక మనిషి ఎదగడానికి కారణం కాదు అనేది ఆయన జీవితం ద్వారా మనకి తెలిసింది. సో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చదువు అనేది ఉంటే ఒక మనిషి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడనే దానికి మన సంజీవయ్య గారు ఉదాహరణ. ఆయన ముఖ్యమంత్రి అంటే ఒక చిన్న కుటుంబంలో పుట్టి తర్వాత 4 సంవత్సరాలు ఆయన పుట్టిన 3 నెలలకే తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆ తల్లి కష్టపడి చదివించి పశువులు కాసుకునే పరిస్థితి ఆయనకు వచ్చినప్పుడు తర్వాత నెమ్మదిగా వాళ్ళ అన్నయ్య గారి సహాయంతో చదువుకొని నెమ్మదిగా అంచెలంచెలుగా ఎస్ఎల్సి పాస్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ చేసి తర్వాత లా చేసి
అనేక రకాలైనటువంటి పదవుల్ని తర్వాత సబ్సిక్వెంట్గా చేసి ఒక్కసారి ఒక డిఫరెన్స్ వచ్చిందని చెప్పేసి ఆ పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి సామాన్యమైన జీవితం గడిపినటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని రోజు మనం అందరం జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. సిఎంఆర్ జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ జ్యువెలర్స్ దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. సిఎంఆర్ జ్యువెలర్స్ ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.